తప్పులు చేసి తప్పించుకోవచ్చనుకుంటే కుదరదు. సప్త సముద్రాల అవతల దాగి ఉన్న పోలీసులు వదిలిపెట్టరు. కోర్టు విచారణకు హాజరు కాకున్నా ఏం కాదులే అని ధీమాగా ఉన్నారా? వెతికి పట్టుకొని మరీ బోను ఎక్కించేస్తారు. దశాబ్దం గడిచిపోయిందిలే, పోలీసు రికార్డుల నుంచి మన పేరు తొలగించేసి ఉంటారులే అని తాపిగా కూర్చున్నారా? ఏదో ఒకరోజు పోలీసు వాహనం మీ ఇంటి ముందు ఆగుతుంది. సరిగ్గా ఇలాగే 12 ఏళ్ల క్రితం తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుణ్ణి ఉత్తరప్రదేశ్ వెళ్లి వెతికి మరీ పట్టుకొచ్చారు విశాఖ పోలీసులు. ఆ కేసేంటి, నిందితుణ్ణి ఎలా పట్టుకున్నారో ఈ కథనంలో చూద్దాం. పోలీసు రికార్డుల్లో ఒక్కసారి పేరు నమోదైతే ఆ కేసులో నువ్వు నిర్దోషివని నిరూపణైనా జరగాలి, లేదా జైలు శిక్ష అయినా అనుభవించాలి. అంతే తప్ప దశాబ్దాలు దాటిన రికార్డుల్లో నుంచి నీ పేరు చెరిగిపోదు. 30-40 ఏళ్ల తర్వాత కూడా నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సందర్భాలు కోకొల్లలు. సప్త సముద్రాల అవతల దాగి ఉన్నా వదిలిపెట్టరు. సరిగ్గా ఇలాంటి ఘటనే విశాఖలో జరిగింది. 12 ఏళ్ల క్రితం తప్పు చేసి నగరాన్ని వదిలిపెట్టి పరారైన ఓ పాత నేరస్తుడిని పోలీసులు వదిలిపెట్టకుండా వెంటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లా గోద్వాలి నగర్కు చెందిన సల్మాన్ ఖాన్ ఇళ్లకు ఫాల్ సీలింగ్ పని చేస్తుంటాడు. 12 ఏళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ విశాఖ వచ్చిన సల్మాన్ అల్లిపురంలోని ఓ నూతన భవనంలో పనికి కుదిరాడు. ఆ సమయంలో అక్కడే ఉండే 10 ఏళ్ల బాలికపై కన్ను వేశాడు. ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. బాలిక తీవ్రంగా గాయపడగా బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. కొద్ది రోజులు శిక్ష అనుభవించిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత కండిషన్ బెయిల్పై బయటకొచ్చాడు. ఎవరికీ చెప్పకుండా స్వస్థలం ఉత్తరప్రదేశ్కు పరారయ్యాడు. 12 ఏళ్లుగా న్యాయ విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో విశాఖ కోర్టు న్యాయమూర్తి ప్రొక్లెయిమ్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో యూపీ వెళ్లారు. సల్మాన్ చిక్కినట్లే చిక్కి ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. కానీ విశాఖ పోలీసులు పట్టు వదలకుండా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సల్మాన్ ఖాన్ ను పట్టుకొని విశాఖకు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది 2014లో కిడ్నాప్ అలాగే రేప్ కమ్ పోక్సో, అంటే అప్పుడు మైనర్ కాబట్టి అమ్మాయి పోక్సో రేపు కట్టడం జరిగింది. ఇది 2014లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ముద్దాయి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత కోర్టు ఈ ప్రాసిక్యూషన్ ప్రాసెస్లో ఇతను NBW కూడా ఇవ్వడం జరిగింది. అతను కాకపోవడం వల్ల కోర్టుకి అతను కాకపోవడం వల్ల యూపీలో బలరాంపూర్ చెందినటువంటి వ్యక్తి ముద్దాయి సల్మాన్ ఖాన్, దాని మీద ప్రొక్లైమ్డ్ అపెండర్ కూడా అతను ప్రకటించడం జరిగింది 83 CRPC ప్రకారంగా. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ ప్రొక్లైమ్డ్ అపెండర్ని పట్టుకొని మనం కోర్టు ముందు హాజరుపరిస్తే ఈ కేసు త్వరితగతిన ముందుకు వెళ్తుందని చెప్పడం జరిగింది. మరియు మా ఎస్ఐతో వీళ్ళతో ఒక టీం ఫామ్ చేసి దీని మీద టెక్నాలజీ ఆధారంగా మేము ఆ బలరాంపూర్ చేరుకోవడం జరిగింది. గతంలో కూడా నేను 2000 బాధ్యతలు సేకరించే ముందు ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఒక టీంని పంపించడం జరిగింది. అప్పుడు జస్ట్ మిస్ అయ్యారు. ఆ తర్వాత ఇతను ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని దాంతో ఇంకా ఒక కృతనిశ్చయంతో ఉండడం వల్ల ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకొని రావాలని చెప్పి టీంను కంటిన్యూగా మానిటర్ చేసి ఇతను క్యాచ్ చేయడం జరిగింది. పుష్కర కాలం క్రితం తప్పు చేసి పారిపోయినా పోలీసులు వదిలిపెట్టకుండా వెంటాడి నేరస్తుడిని పట్టుకున్నారు. తప్పు చేస్తే ఎప్పటికీ తప్పించుకోలేరని విశాఖ పోలీసులు నిరూపించారు.